भैंसा के बंदवान गार्डन में आज एक खुसूसी तकरीब का इनेकाद अमल में आया जिसमें मधोल रुकन असेंबली पुआर रामाराव पटेल ने भैंसा मंडल के 122 मुस्तहक खानदानों में कल्याण लक्ष्मी और शादी मुबारक स्कीम के तहत चेक्स तकसीम किए। इस मौके पर रुकन असेंबली ने कहा कि गरीब घरानों की बेटियों की शादियों में सहारा देने के लिए ये स्कीमें हुकूमत की अहम फलाही पहल है। इसके अलावा उन्होंने बताया कि अपने इंतखाब के बाद से अब तक वो 7 मरतबा कल्याण लक्ष्मी और शादी मुबारक चेक्स तकसीम कर चुके हैं। उन्होंने यकीन दिलाया कि ज़ेर इल्तिवा चेक्स भी जल्द ही मुस्तहकीन तक पहुंचा दिए जाएंगे। पुआर रामाराव पटेल ने मजीद कहा कि अपने हल्के के तमाम देहात में अवामी मसाइल को मरहलावार हल करने के लिए मुसलसल कोशिशें जारी हैं। इस तकरीब में भैंसा मार्केट कमेटी चेयरमैन आनंद राव पटेल, नायब चेयरमैन मार्केट कमेटी फारूक अहमद सिद्दीकी, भैंसा तहसीलदार परवीन कुमार के अलावा अवाम व बीजेपी पार्टी कायदीन व कारकुनों की कसीर तादाद मौजूद थी। दगड़े सागराबाई वाइफ ऑफ कंगारा वालेगांव। दगड़े सागराबाई गढ़पाले सुजाता गाड़ेकर रजिता वाइफ ऑफ शंकर नीलेगांव। కిలో బియ్యం ఇస్తారు. అందులో 5 కిలోల బియ్యం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇస్తారు. 1 కిలో మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. అదేవిధంగా హౌసింగ్ గురించి మాట్లాడితే దాదాపు 2,40,40,000 రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నుంచి వస్తాయి. 2,60,000 మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నుంచి వస్తాయి. మీకు అందరికీ దృష్టిలో ఉండాలని ఇది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు సోయా కొనుగోలు అనుకోండి, మక్క కొనుగోలు అనుకోండి, పత్తి కొనుగోలు అనుకోండి, ఏ పంట కూడా కొనుగోలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదం కంపల్సరీ కావాలి. కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజెంట్ లాగా, అంటే దానికి సబ్ డీలర్ లాగా పనిచేసి ఇది కొనుగోలు చేస్తారు. నిన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి సోయాబీన్ పంట కొనుగోలుకు పర్మిషన్ వచ్చింది. ఈరోజు రేపు ఫైనాన్స్ క్లియరెన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ 26th వరకు, ఇప్పుడే ఆంధ్రపట్ల అన్నగారికి మన వెదర్ కూడా బాగలేదు, సైక్లోన్ ఉంది, వర్షాలు పడుతున్నాయని ఖచ్చితంగా వచ్చే వారంలో నెక్స్ట్ వీక్లో కంపల్సరీ సోయా కొనుగోలు కూడా చేస్తాం. పత్తి కొనుగోలు నిన్ననే ఆదిలాబాద్లో స్టార్ట్ అయిపోయింది. అది మన చేతుల పని. మన ఎండి, మన బ్రాంచ్ మేనేజర్ ఆదిలాబాద్ వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా స్టార్ట్ చేసి. దాదాపు 300 చెక్లు పెండింగ్ ఉన్నాయి. ఇవాళనే నేను 121 సిగ్నేచర్స్ చేశాను. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ కూడా లేకుంటే తొందరగానే గవర్నమెంట్కు మాట్లాడి, కలెక్టర్ గారికి మాట్లాడి తొందరగానే పేమెంట్ తెప్పించి, ఎవరైతే పెళ్లి చేసారో వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటారో వాళ్లకు తొందరగానే చెట్లు వేయడానికి సహాయశక్తితో కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇచ్చిండ్రు. ఇప్పుడే వైస్ చైర్మన్ గారు చెప్పారు.